మీకందరికీ మీకందరికీ క్యాన్సర్ పేషెంటు చాలా తక్కువ పీరియడ్‌లో బ్రతికిన వాళ్ళే తెలుసు. ఇంత లాంగ్ పీరియడ్ ఎవరు బతికినట్లు మీకు తెలియదు. సో, దేవుడు నన్ను చిన్నప్పుడే అట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్ అప్పుడే నాకు క్యాన్సర్ రావడం, దేవుని కృపను బట్టి ఇంతవరకు నేను సజీవులకలో దేవుడు నన్ను ఉంచారు. లాస్ట్ ఇయర్ గూడా 2 కిడ్నీస్ నేను చాలా ఫ్యాట్‌గుంటాను. నో మోర్ అన్నట్లు అయ్యాను. కానీ లాస్ట్ మూమెంట్‌లో దేవుడు నన్ను స్వస్థపరిచి మళ్ళా సజీవ లెక్కలో ఉంచి ఉంటున్నారు. ఆహ్, నేను మాత్రం ఫుల్ టైమ్ మినిస్ట్రీనే. నా చర్చ్ మాత్రము లూథరన్ చర్చ్. నాకిచ్చిన మినిస్ట్రీ ఏందంటే పరలోక ప్రవేశానికి సిద్ధపాటు, దిద్దుపాటు. ఇది నా యొక్క ఇది. మా నాన్న, అమ్మ అందరూ కూడా అంటే నాన్న ఇద్దరు లేరు. మేము 8 మంది సంతానము. లాస్ట్ సంతానం నేను. ఆహ్, దేవుని కృపను బట్టి నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు. మరొక్కసారి కిజియాక నాకు ఈ అవకాశము మరి ఇవ్వడానికి దేవుడు కృప చూపెట్టినందుకు ముందుకు దేవునికి వందనాలు. మీకందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది. మనము ఆహ్, అంటే నాకు చిన్నప్పుడే క్యాన్సర్ రావడం, తర్వాత 3 పెద్ద ఆపరేషన్‌లు అవ్వడము, తర్వాతొచ్చి మళ్ళా పెద్ద ఆపరేషన్ జరిగినా గూడా ఆహ్, నాకు అపెండిసైటిస్ జరగకపోవడం, దానికొక ఆపరేషన్ జరగడం, 4 ఆపరేషన్స్, మళ్ళా లివర్ ప్రాబ్లమ్ వచ్చింది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ లైట్‌గా వచ్చి అది ఇదయింది. తర్వాత కిడ్నీ ప్రాబ్లము ఇదయినాను. ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మరి ఉంటున్నాను. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో దేవుడు నన్ను ఎందుకు ఉంచారు అననంటే, ఆయన సాక్షిగా కష్టం రాగానే మరి బెబ్బేలు ఎత్తిపోతుంటారు కాబట్టి, అలా గాకుండా వాళ్ళకొక ఇన్‌స్పియర్‌గా నన్ను దేవుడు ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకెళ్దాం. కృప కలిగిన దేవా! నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మహామహిమకు పాత్రుడా, స్తోత్రాలయ్యా! జీవాధిపతివైన తండ్రి నీకు స్తుతి, ఘన, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు నీ కాపుదల భద్రపరిచి కాపాడి మరొక్కసారి కెజియక్క వాళ్ళ గ్రూపులో నాయన పాలు పంచుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నేనైతే నాయన ఏమి ప్రిపేర్ కాలేదు కానీ మీ పైన డిపెండ్‌తో మీరు ఏమి మాతో మాట్లాడాలనుకున్నారో అదే మీరు నా ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందుకోమని ఈ సమయాన్ని మమ్మల్ని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి మీరు నాకు నోరుగా ఉండి మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ అప్పగిస్తూ వేడుకున్నాం తండ్రి. ఆమేన్. 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 మనకందరికీ సెల్లులు చూడడం బాగానే అలవాటు. దాంట్లో ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కింద స్క్రోల్ కూడా చూస్తా ఉంటాం. 1 మినిట్‌ది అవి ఎక్కువగా ఆటోమేటిక్‌గా చూస్తూ ఉంటాం. అందులో ఒక వీళ్ళుంటారు ఎవరు చైనీస్ కావచ్చు వీళ్ళు. ఒకటి నాకు చాలా ఇదనిపించిందనమాట. ఏందంటే ఒకరు ఆఫీసరో లేకుంటే ఒక హయ్యరు అథారిటీ కలిగిన వాడు వస్తూ ఉంటున్నప్పుడు ఒక లేబర్‌గా ఉంటున్న ఒక స్వీపర్ కావచ్చు, లేకుంటే గుర్కా కావచ్చు, ఎవరో ఒకరు అక్కడికి ఇది వచ్చినప్పుడు అతను ఆ పర్సను కింద పడిపోవడం, హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇది కావచ్చు. అప్పుడేం చేస్తారు కొంతమంది వ్యక్తిని అలాగ చూస్తారు. కారులో నుంచి తొంగి చూస్తారు. కొంచెం దూరం నుంచి అని తొంగి చూస్తుంటారు. మీకు ఐడియా వస్తుందండి నేను చెప్పేది? హలో? హలో? వస్తుందండి. ఓకే. 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 ఆ సీన్‌ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది ఈ యొక్క లేబర్ పోయేసి ఆ యొక్క బ్యాగ్ తీసి అతనికున్నటువంటి మెడిసిన్ తీసి అతనికి వాసన చూపెట్టడమో, లేకుంటే టాబ్లెట్ పెట్టడమో, అతను లేపినప్పుడు ఇవన్నీ వాళ్ళు ఫోటో తీసేసి వీళ్ళేమో పెద్ద నీతిమంతులన్నట్టు ఆమె ఏదో దొంగతనం చేస్తున్నట్లు ఫోటోస్ తీసి పంపించడాలు, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం గదా! లాస్ట్‌లో అతను లేసి నిలబడిన తర్వాత ఓకే. అనేసి ఇట్లా చూపెట్టుకుంటారు. కొంతమంది ఫోటోస్ ఏంది అయ్యో! పడిపోయినాడే అనేది కాకుండా నెట్టుకుంటా, తన్నుకుంటా పోతారు. మనకు కాదని ఇంకొకరు హెల్ప్‌కొచ్చినా గూడా ఇప్పుడెందుకు నీకెందుకు రా మనం పోదామని లాక్కొని పోవడాలు, ఇవన్నీ మనము ఆ యొక్క సీన్‌లో మనము చూస్తూ ఉంటాం.
ఈ యొక్క సీన్ అంతటిని కలిపి కొంతవరకు ఒక ఎగ్జాంపుల్ యేసయ్య మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఈ యొక్క సీన్ ఇట్లాగే కొంతవరకు ఆ మంచి కంపారిజన్ సమరయుడు గుడ్డివాడు ఒకడు ఉంటాడు. మంచి సమరయుడే కాదు, గుడ్డివాడు కాదండి, మంచి సమరయుడే. ఆ యొక్క సీన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనము చాలా రాకడ సమయంలో అతి సమీపంగా ఉన్నాము. దేవుడు చెప్తున్న కార్యాలన్నీ కూడా మనకు జరిగిపోతూ ఉంటున్నాయి. మనం అనుభవించకుండా ఉండడం లేదండి, మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఆనాడు వర్షం లేదు కాబట్టి వాళ్ళకి నోవాహుకి వాళ్ళకి వర్షం తెలియలేదు కాబట్టి వాళ్ళు వినలేదు. అదే విధంగా మోషే కాలంలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నీళ్లు రెండుగా చీలడము, 6 నెలలను పోవడం అవన్నీ జరగలేదు కాబట్టి వాళ్ళు అది సంశయిస్తూ అక్కడ నిలబడ్డారు. కానీ యెరికోకి రాగానే మరి ఏలియా అయితే నేను దుప్పటి కొడతాడు, రెండుగా చీల్తాది, వీళ్ళు మందసం ఎత్తుకొని పోయేది, ఇవన్నీ కూడా మనము చూస్తాం. ఎందుకంటే వన్స్ అపాన్ టైం జరిగింది కాబట్టి. ఇప్పుడు మనము కూడా మన యొక్క పూర్వపు దినాలలో, ముందు దినాలలో, గడిచిన దినాల్లో జరిగిన సంఘటనలే దేవుడు మనకు మెమరీ ఇస్తున్నాడు. జరగని సంఘటనలు ఏవి ఇప్పుడు లేవు. జరిగిన వాటి యొక్క పరిణామము, ఆ యొక్క ఫలితాలు ఇప్పుడు మనం అనుభవించడానికి దేవుడు చూపెడుతున్నాడు. కాబట్టి మనం దాన్ని ఎట్లా ఫేస్ చేసుకోవాలా అన్న యొక్క ప్రాబ్లమ్ని కూడా మనం ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అనే సొల్యూషన్ కూడా దేవుడు మనకు చూపెట్టాడు. అయితే మనం ఎంతవరకు గ్రహించుకుంటున్నాము అన్నది మనకు చాలా ముఖ్యం. ఈ మంచి సమరయుడి యొక్క బుక్ లో ఈ యొక్క ఇది చూసామంటే, లూకా 10వ అధ్యాయంలో చూసామంటే, అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటాడు? బోధకుడా, నేనేం చెయ్యాలి అన్నప్పుడు, నీకు తెలియలేదన్నప్పుడు, ఆజ్ఞలు నువ్వేం చదువుతున్నావు అని అడిగినప్పుడు అది ఒకసారి తీసుకున్నామని కొంచెం హెల్ప్ చేస్తారా? లూకా సువార్త 10వ అధ్యాయము. సరే సిస్టర్, చెప్పండి. 10వ అధ్యాయం 25 నుంచి ఒకసారి చదువుకుందాం, 37 వరకు. ఓకే. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది చాలా చదవండి, ఇంకా చదవండి. నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకున్న కోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు అడిగట చాలండి, ఎంత ఇదిగా చూడు, అతడు నీతిమంతుడని అనిపించుకోవడానికట. అసలు అతను ఎవరు? అతను ధర్మశాస్త్రోపదేశకుడు కదా. నీతిని గురించి అతను అనుభవిస్తూ ఉండాలి కదా. మళ్ళీ నీతిమంతుడు అనిపించుకోవడానికి ఏంటి అంటే, అతనిలో ఆ సంపూర్ణత, పరిపూర్ణత లేదు. ఎందుకు లేదు? దేవునికి దేవునికి తన మనసులో చోటు ఇయ్యలేదు. పైకి మాత్రమే వాళ్ళు చోటు ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళు మతానికి, ఆచారాలకి, పద్ధతులకి మనసు ఇచ్చుకున్నారు, దేవునికి మనసులో చోటు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు నీతిమంతులు అనిపించుకోవడానికి ఎంత బాధకరమైన విషయం చూడండి. అతనే నీతిమంతుడిగా ఉండి చెప్పాల్సింది పోయి. అందుకే 10 ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను మన కొత్త నిబంధనలోనికి రాగానే 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఏం ఆజ్ఞలు అవి మార్చేసినట్టుది? నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతోను నీ దేవుడిని యెహోవాను సేవించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సమస్తమును ఈ 2 ఆజ్ఞల్లోనే అతను ఆజ్ఞల్లోనే చెప్పేశాడు.
అంటే అందులోనే సారాంశం అంతా ఇమిడి ఉన్నది. కాబట్టి అంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి సేవించలేకపోతుంటున్నాం. అందుకే యోవేలు కూడా, యోవేలు గ్రంథంలో మనము చదువుకున్నాము అని అంటే, యోవేలుకి ఎంత హృదయ వేదనో, ఎంత హృదయ వేదనో. కానీ దేవుడు యోవేలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు దినం వస్తున్నది అని అంటాడు. ప్రభు దినం వస్తున్నది అని అంటే, అంటే ప్రభు దినం అంటే ఏది? ఆయన రాకడ సమయం. అది ఉగ్రత దినం, గొప్ప దినం, శ్రమ. కాబట్టి యెహోవా దినము, ఇలాంటివి మనము ఆ యొక్క రకరకాలుగా అదే కాన్సెప్ట్ లో చాలా అన్ని గ్రంథాలు దాదాపుగా చెప్పడము జరుగుతుంటుంది. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. హబక్కూకులో ఆలస్యం చేయక, నేను జాగు చేయక వచ్చేదను అని, ఇలాగా దేవుని యొక్క రాకడ గురించి, మన సిద్ధపాటు గురించి మనం చెప్తున్నా, మనం ఏ విధంగా ఉంటున్నాము? ఏ విధంగా ఉంటున్నాము? ఎందుకు మన హృదయాలు ఇట్లాగుంటున్నాయి? చూడండి, ఆ యొక్క వాళ్ళు కింద వచనాల్లో కానీ మనం చూసామంటే, ఒక అతను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, నీ పొరుగువాడు ఎవడు అని. అంటే అతనికి పొరుగువాడు ఎవడో కూడా తెలియడం లేదు ధర్మశాస్త్రోపదేశకుడికి. మళ్ళీ ఎవరు అతను? మత పెద్ద. అతనికే తెలియనప్పుడు అతను ఏం లీడ్ చేయగలడు? అతని కింద ఉన్న వాళ్ళకి ఏం ప్రేమ అర్థమవుతుంది? దేవుని యొక్క ప్రేమ ఏమి అర్థమవుతుంది? దేవుని యొక్క శక్తి ఏమి అర్థమవుతుంది? దేవుని ఉద్దేశం ఏమవుతుంది? మనం దేవుని బిడ్డలమా అని కాకుండా వాళ్ళకి సాతాను యొక్క అనుచరులుగానే ఉండిపోతామే గాని, దేవుని యొక్క మహిమతో మనం నింపబడినట్లు ఉండం కదా, దేవుని బిడ్డలుగా మనం జీవించలేం కదా. ధర్మశాస్త్రోపదేశకుడే అట్లాగా ఉన్నప్పుడు ఇంకా కింద ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటది? అదే విధంగా ఉంటది. అందుకని దేవుడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ అక్కడ చెప్తున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకి ఒక వ్యక్తి వస్తున్నాడు. అతడు దొంగల చేత మరి కొట్టబడతాడు, గాయ చేయబడతాడు, బట్టలన్నీ కూడా తీసివేయబడతాది. ఇక్కడ చూడండి, మనము కూడా యెరూషలేం అనేది ఏంటి? రొట్టెలిల్లు, యెహోవా నిలయం, దేవుని యొక్క నిలయం. యెరికో అనేది శపితమైనది. యెరికో అనేది సిప్టమ్ అనేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? తన మనసు ఎక్కడికి నిలుపుకుంటున్నాడు? ఎందుకు ఈ దుస్థితి అతనికి వచ్చింది? దిగంబరత్వంలోనికి ఎందుకు రాగలిగినాడు? ఎందుకు కొట్టబడినాడు? దేవుడు చెప్పిన చోటనే అతను ఎందుకు ఉండలేకపోయాడు? అతనికి కూడా ఆ యొక్క లోకానుసారమైన ఆశలు ఉండడం బట్టి ఆ యొక్క యెరూషలేములో అతను కాపురం ఉండలేకపోయినాడు. జస్ట్ లైక్ మన రూతు వాళ్ళు ఉన్నారు కదా, నయోమి, ఎలీమెలెకు, వీళ్ళు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంలో నుంచి మోయాబుకి వెళ్ళారు. అంటే మోయాబు ఏంటది? శపితమైన దేశం, అవునా? లోతు కూడా మరి అబ్రహాము నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కంటికి రమ్యంగాను ఎదోను తోట వలె కనిపించింది, మభ్యపుచ్చుతూ లోకాన్ని ఆకర్షిస్తుండగా దానికి ఆకర్షితుడైపోయి అతను ప్రయాణమై వెళ్ళిపోయాడు. వీళ్ళ జీవితాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఏమైనాయి? లోతు ఏమైపోయినాడు? నయోమి ఏమైంది? తన బిడ్డలతో కూడా అక్కడికి పోతే భర్తను బిడ్డలని ఇద్దరిని పోగొట్టుకున్నది. పైపెచ్చు దేవుని పైన నింద, నా దేవుడు నన్ను మధురమను కాదు మారాగా మార్చినాడని. ఎవరు మారమన్నారు? మిగతా వాళ్ళంతా అక్కడ లేరా? మిగతా వాళ్ళకి కరువు రాలేదా? బోయాజు వాళ్ళకందరికీ కరువు రాలేదా? నయోమి వాళ్ళకి మాత్రమే వచ్చిందా కరువు? ఆలోచన చేయండి. వాళ్ళకి మాత్రమే వచ్చిందా? మిగతా అక్కడ కాపురమే ఎవ్వరు లేరా? అంటే వీళ్ళ హృదయంలో దేవునికి ఫుల్ఫిల్ గా స్థానం లేదు, దేవుని పైన నమ్మకం లేదు. దేవుడు అంటే ఏంటో అదొక పద్ధతి. ఊరికే దేవుడు మొక్కాలి, పూజించాలి అని మనకు దేవుడై ఉన్నాడు. అంటే పైకే దేవుణ్ణి మనసారా ప్రేమించడం లేదు. హృదయంలో వాళ్ళకి దేవునికి చోటు లేదు. దేవుని గురించిన అవగాహన అసలుకే లేదు. కాబట్టే వాళ్ళు ఎట్లంటే అట్లా కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నయోమి కూడా ఏం చేసింది? ఎలీమెలెకు వీళ్ళు మోయాబుకు వచ్చారు, రిక్తునిగా చేసుకున్నది, అన్ని పోగొట్టుకుంది. కానీ మరలా దేవుని వైపు తిరగడం బట్టి ఆమె మరల మరి సంతోషంతో మరి యేసుక్రీస్తు వంశావళిలోనే
వాళ్ళు చేర్చబడేటట్లు, వంశము యేసుక్రీస్తే ఆమె ఆ యొక్క వంశములో వచ్చేటట్లు దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన దేవుడు విడవని దేవుడు. దేవుడు వాగ్దానం చేస్తే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాం కాబట్టి మనం ఆయన సృష్టి అయి ఉంటున్నాము. అట్ ద సేమ్ టైం ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన వారం కాబట్టి మనల్ని ఒక్క క్షణము కూడా ఆయన విడవడు, ఎడబాయని దేవుడు. మనల్ని గురించి మనమన్నా దేవునికి దూరం అవుతామేమో, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా కునుకక నిద్రపోక కాపాడే దేవుడుగా అంటున్నాడు. నయోమి మళ్ళా మధురముగా మారింది. మారా అని నన్ను పిలవండి అనాల్సిన జీవితాన్ని దేవుని వైపుకు మలుచుకునింది. అంటే దేవునికి తన మనసులో చోటిచ్చుకునింది. తన హృదయంలో దేవునికి పశ్చాత్తాపంతో ఆమె కృంగిపోయి దేవుని వైపు మళ్ళుకునింది. కాబట్టి మరి అన్యురాలైన రూతు కూడా ఆమె ప్రార్థన, ఆమె జీవితము చూసి ఆమెను ఒంటరిగా వదలనీయకుండా రూతుని దేవుడు ఆమెకు అనుగ్రహింపచేశాడు. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ప్రణాళిక చూడు, ఏ ఒక్కరు నశించుట, ఏ వంశం కూడా నశించిపోయిందన్నది కాకుండా మరి లోతు కుటుంబం కదా మోయాబీలు, లోతు కొరకు అబ్రహాము ప్రార్థించాడు కదా, రక్షించాడు కదా. మరి అందుకనే దేవుడు మరలా రూతుని జ్ఞాపకం చేసుకున్నాడు. మోయాబు వంశాన్ని వాళ్ళు ఎంత భ్రష్టత్వం అయిపోయినా ఆయన కరుణ వాత్సల్యతలు కలిగిన దేవుడు కాబట్టి అలాగా ఆయనే పశ్చాత్తాపంతో రూతుని కనికరించి మరి యేసుక్రీస్తు జన్మానికి వంశావళిలో ఆ వంశంలోనికి రావడానికి దేవుడు మహాకృప చూపెట్టాడు. అయితే రూతు చాలా మంచిది, తన హృదయంలో ప్రేమ కలిగి ఉన్నది, దైవిక భక్తి కలిగి ఉన్నది కాబట్టి అత్తను హత్తుకోగలిగింది. నిజ దేవుణ్ణి ఆ యొక్క అత్త పూజిస్తున్న దేవుడే నా దేవుడు అన్నట్టు ఆమె దేవుని కూడా హత్తుకోగలిగింది. కాబట్టి యథార్థంగా తన పూర్ణ మనసుతో, తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆమెను హత్తుకునింది. కాబట్టి ఇంత గొప్ప కృప ఆమె పొందుకోగలిగింది. ఈరోజు మనము కూడా చూస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క దొంగని చూసామంటే పడిపోయినప్పుడు మొదట ఎవరు పోతారు? యాజకుడు పోతాడు. యాజకుడు చూసుకుంటా పోతున్నాడు. తప్పుకొని అమ్మ వీడు అంటరానోడనో లేకుండా నేను యాజకుని, నేనేంది వీని చూసేది అనేసి దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని చూసి తప్పుకొని పోతున్నాడు. యాజకుడైనంత మాత్రాన తను పూర్ణ హృదయంతో దేవుణ్ణి పూజించలేకపోతున్నాడు, ఆరాధించలేకపోతున్నాడు, ప్రేమించలేకపోతున్నాడు. ఇతరుల పట్ల ప్రేమ కూడా లేదు. దేవుని పట్లే లేనప్పుడు ఇంక ఇతరుల పట్ల ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? అట్లాగే మరలా లేవీయుడు చూడండి, ఇక్కడ దేవుడు అన్యులను ఎవరిని చెప్పలేదు, దేవుని యొక్క జనాంగానే చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగ దేవుడు చూస్ చేసుకున్న వాళ్ళనే చెప్పాడు అక్కడ కదా. అంటే ఇప్పుడు వీళ్ళ హృదయం ఎట్లా ఉంది? కఠినపరచబడి ఉన్నది. వాళ్ళ హృదయము కఠినపరచబడి ఉంది. ఇప్పుడు ప్రేమలు లేవు కదా, చల్లారిపోయినాయి కదా. అందరికి ఇప్పుడు దాదాపు ఒక సెల్ఫ్ ఇది వచ్చేసిందే గాని అందరి ప్రేమలు చల్లారిపోయినాయి. ఆర్టిఫిషియల్ గా ఇదైపోయినాం. ఎవరికి వాళ్ళు స్వలాభానికి తిరుగుతున్నాం కానీ నిజమైన ప్రేమానురాగాలు ఎవరిలోనూ లేదు. అందుకే యోవేలు గ్రంథములు అంటాడు ఏమని? ఇప్పటికైనా మీరు నా వైపుకు తిరగండి, మీ హృదయాలను మీ యొక్క బట్టలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలను చింపుకోవాలి. ఎందుకంటే మీ యొక్క హృదయాలు కఠినత్వం అయిపోయి ఉన్నాయి, భ్రష్టత్వం అయిపోయినది. మీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఎందుకంటే మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయము 23-24 వచనం చూద్దాం. ఎందుకు వీళ్ళంతా అలాగ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆరాధించలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారంటే చాలా ఇంపార్టెంట్ అయిన వర్సెస్ ఇది. మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడును కాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక చేయను. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఏమేమి అంటున్నాడు? సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరచాలన్నాడు.
ఏ విధంగా? ఏదేది అన్నాడు? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడు కూడా పరిశుద్ధతలో లేకపోతే ఇదిగో వీళ్ళు ఈ విధంగానే మనము జీవిస్తాము. లేవీయుడుగానే జీవిస్తాము. మనం దేవుని బిడ్డలమే పేరుకే. మన హృదయానికి సున్నతి లేదు. మన మన హృదయం తెరవబడల, మన మనోనేత్రాలు గుడ్డితనం కలిగే ఉంటున్నాయి. ఎప్పుడైతే మనం శుద్ధీకరింపబడతామో అప్పుడు మన మనోనేత్రాలు కూడా తెరవబడతాయి, తెరవబడాలి కూడా. అందుకని మనము దేవుడు ఏమంటాడంటే యోవేల్లో, మీ హృదయాలను చింపుకొనుడి, కరుణా వాత్సల్యతలు కలిగిన వాడు అనేసి. ఇంకో విషయం ఇక్కడ మనము ఎందుకు ఇదంటే, దేవుని రాకడ సమయంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, మరి భూకంపాలు ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. రాజ్యాల మీదకి రాజు ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో మనం ఉండిపోతున్నాం. ఇప్పుడు అదే జరుగుతా ఉంది. ఎక్కడ చూడు భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, మరి వాల్కనస్ కావచ్చు, అగ్ని పర్వతాలు బద్దలం కావచ్చు, మరి ఏంది మరి ఎక్కువగా క్లౌడ్స్ బర్స్ట్ అవడం, మేఘాలు పగిలిపోవడాలు. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. బర్స్ట్ అయిపోతున్నాయి మేఘాలు కూడా. ఎందుకని? దేవుని రాకడ. ఎందుకంటే హృదయంలో దేవునికి చోటు లేకుండా కఠినత్వంగా మారిపోయింది, రాయిలాగా మార్చబడింది, ప్రేమ లేదు. అందుకే ప్రేమ చల్లారిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మనము ప్రేమిస్తున్నాం దేవుణ్ణి, కానీ ఇంత ఇదిగా మనము ప్రేమించలేకపోతున్నాం. ఇంత పూర్ణాత్మతో మనం దేవుని వైపు అంత వైరాగ్యంగా కూడా మనము ఉండలేకపోతున్నాం. కారణము ఈ మూడిట్లో ఉంటే రెండన్నా శుభ్రంగా ఉంటాయి, లేకుంటే ఒకటన్నా శుభ్రంగా ఉంటది, ఇంకోటి ఏదో ఒకటి మురికిగానే ఉంటా ఉంది, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేదు. అందుకే మన హృదయాలను దేవుని వైపు తిరుక్కొని మనము పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు అద్భుతమైన రీతిలో మనకు ఏం చేస్తాడంటే, మనము అందరిలాగా మనము నశించిపోకుండా మరి మనం సేవ్ చేయబడతాం. ఇప్పుడు ఎట్లాగా? నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయనది తెలపకుండునా అని సొదొమ గుమరాలను గురించి దేవుడు అబ్రహాముకు తెలియజేసినట్లు, మరి మనకు కూడా ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. నా రాకడ ఇదిగో, నేను ఆలస్యం చేశాను, ఇంకా ఆలస్యం చేయను. నా ప్రేమను మీరు చూస్తున్నారు. ఇదిగో నేను ఆ న్యాయవాదిగా రాబోతున్నాను, జడ్జిగా రాబోతున్నాను. అప్పుడు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. అప్పుడు నాకు ప్రేమ అనేది ఉండదు. నేను చాలా నిక్కచ్చిగా ఉంటాను, ఏమాత్రం మొహమాటం లేను, ఆ కనికరం చూపెట్టలేను అప్పుడు. కాబట్టి ఇప్పుడే కనికరం చూపెడుతున్నా, సద్వినియోగం చేసుకోండి అని సమయాన్ని మనకు అవకాశాలను అనుగ్రహింప చేస్తూ తెలియపరుస్తున్న దేవుడు. ఎట్లాగైతే లోతు కుటుంబం కొరకు ఆ యొక్క అబ్రహాము గోజారి మరి ఇంతమంది ఉంటే 10 మంది వరకైనా ఉంటే నశింప చేయకుండా ఉంటావా అన్నట్టు, మరి లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు లోతు కుటుంబము నశించిపోలే. భార్య వెనక్కి తిరిగి దేవుని మాట వినలా, అయినా కూడా ఆమె వినలేదు, తిరిగి ఉపస్తంభం అయిపోయింది. కానీ వీళ్ళు మరి రాగలిగినారు, వీళ్ళు రక్షింపబడ్డారు. రక్షింపబడి ప్రయోజనమైంది. అతనేమో కావాలంటే అసలు చెప్పాలంటే లోతు నీతిమంతుడు, కానీ ఎక్కడ ప్రార్థన చేశాడు? అక్కడ నుంచి సొదొమ గుమరా నుంచి వచ్చిన తర్వాత దేవుడు ఎంత కృప చూపెట్టాడు లోతుకి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన అంటాడు, పరిగెట్టండి పరిగెట్టండి, ఇదిగో అగ్ని గంధకం దిగి వస్తుంది, మీరు త్వరగా పరిగెట్టండి, ఆ కొండకు పరిగెట్టండి అంటే, అప్పుడు లోతు ఏమంటాడు? అయ్యా, నేను ముసలివాడిని అయిపోయానయ్యా, అంత దూరం నేను పరిగెట్టలేను, ఇదిగో ఈ ఊరు చిన్నదిగా ఉంది, సోయారు, ఇక్కడికి వెళ్ళిపోతాను నేను అనంటే, సరే అయితే నిన్ను బట్టి ఆ ఊరిని నేను నాశనం చేయను అన్నాడు. ఆ ఊరిని నాశనం చేయను అన్నాడు. మరి దేవుడు ఆ ఊరిని లోతును బట్టి నాశనం చేయకుండా, మరి అక్కడ కొండ మీద ఉన్న మహిమను తీసుకొని వచ్చి, ఆ కొండ మీద ఉన్న నీ రక్షణని తీసుకొని వచ్చి, ఆ కొండ మీద ఉన్న నీ కాపుదల, నీ భద్రత, నీవు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీ కొరకు కొండ మీద నుంచి కిందకి దింపి సోయారుకి ఇస్తే, సోయారులో ఉన్నాడా? సోయారులో ఉండిపోయినాడా? ఉండలేగా. ఎందుకు నిలబడలేకపోయాడు?
పరిపూర్ణత లేదు లోతుకి. కాబట్టి ఆడికి పోయిన తర్వాత అబ్బా దేవుడు నన్ను కాపాడాడని ఏమైనా స్థుతులు చెల్లించాడా? బిడ్డలు ఇవ్వంగానే ఇదే ఛాన్స్ రా అనుకొని తాగి మత్తుడై చేయరాని కార్యాలు చేసి భ్రష్టత్వంలోకి వెళ్తాడా? ఇందుకోసమా లోతు ని కాపాడండి 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 అని అబ్రహాము వేడుకొనింది? వాళ్ళు భ్రష్టత్వం అయిపోవడం కొరక లాగి ఆ గంధకములో మసి ఉప్పు స్తంభంగా కరిగిపోయి నాశనం కాకుండా చేయి పట్టుకొని మరీ లాక్కొని వచ్చి అంత చేస్తే కూడా ప్రయోజనం ఏంది? ఈరోజు మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. మన కొరకు ఆయనే రిక్తుడిగా వచ్చి ఆ శిలువ మరణం మీద మన కొరకు ఆయన చేసిన శిలువ యాగము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనల్ని ఎన్ని ఉపద్రవాల నుంచి దేవుడు కాపాడుతున్నాడు. నా చిన్నతనంలో మరి నాకు అంటే మరణ భయం కాదు కానీ తెగులు. ఏం తెగులంటే చికెన్ గున్యా, కలరా. అందరూ ప్రార్థించడం బట్టి కలరాలు తగ్గిపోయిండాయి నాకు ఊహ తెలిసేటప్పటికి. కానీ చికెన్ గున్యా వచ్చింది. చికెన్ గున్యాని ఎంత ఇదిగా బాధపడ్డాం అందరం అప్పుడు ప్రార్థన చేసాం. నెక్స్ట్ తెగులు కరోనా. కరోనాలో ఎంత ఇదిగా ప్రలాపించాము, విలపించాము, రోధించాము, అడుక్కున్నాము. ఆ ప్రభువా ప్రభువా ప్రభు అని 24 గంటలు ప్రభు వైపే చూసాము. గుండెలు అవిసిపోతూ మనము భయముతో దిక్కుతోచని స్థితిలో గడగడ గడగలాడుకుంటూ మనం ఇళ్లలో బ్రతుకుతున్నామన్న మాటే గాని అంత హ్యాపీగా మనం ఎవరము కూడా జీవించలేకపోయాం. ఒకటి కుటుంబముతో మాత్రమే జీవించగలిగినాం. కొన్ని కుటుంబాలు కూడా జీవించలేకపోయినాయి. ఎందుకు? 10 తెగులుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులో వీళ్ళు దాసత్వంలో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఇశ్రాయేలులో మొర విని ఆ ఐగుప్తులు పాపం కుడి ఎడమలు ఎరగని వాళ్ళు చాలా నిజంగా చాలా వాళ్ళు అన్యులైనా వాళ్ళు దేవుని పట్ల వాళ్ళకి ప్రేమ ఎక్కువే. కానీ వీళ్ళని రక్షించడానికి దేవుడు చూడండి వాళ్ళకి 10 తెగుళ్ళు ఇచ్చి ఆ తెగుల చేత వాళ్ళు ఎట్టా అల్లాడుతున్నారో వీళ్ళు ఇక్కడ గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలీలు పక్క నుండి చూస్తున్నారు. ఒక్క తెగులు వాళ్ళకి తగ్గలేదుగా. పేర్లు రాలేదు, ఈగలు రాలేదు, మిడతలు రాలేదు, వడగన్లు రాలేదు, చీకటి కాలేదు, తొలిచూలు బిడ్డ కూడా మరణించలేదు. ఒక్కదాని తర్వాత ఒకటి, ఒక తెగులు తర్వాత మరొక తెగులు, ఒకదాని తర్వాత ఒకటి భయంకరంగా పెరిగినాయి. అంటే అధికముగా శ్రమ పడడం జరిగింది అక్కడ 10 తెగుళ్లలో. మొదటి తెగులు కన్నా రెండో తెగులు కన్నా మూడో తెగులు అలా అధికమైపోతూ వచ్చింది. లాస్ట్కి సంహరణలోకి వచ్చింది. అయినా వాళ్ళ హృదయాలు కఠినం చేశాడు దేవుడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు మనల్ని రక్షించుకోవడం కొరకు. అట్లాగే ఇప్పుడు కూడా ఈ మతోన్మాదులని వీళ్ళందరినీ దేవుడే పంపిస్తున్నాడు. వాళ్ళని బలపరిచి దేవుడే మన మీద పంపిస్తున్నాడు. మనకు బుద్ధి రావాలని వాళ్ళని ఉపయోగిస్తున్నాడు దేవుడు. మిడతలు వచ్చి పాడు చేసినట్లు వీళ్ళు వస్తున్నారు. ఎంత ఉగ్రత కలిగి వస్తున్నారు. వాళ్ళని బలపరిచి పంపించేది ఎవరో తెలుసా? దేవుడే. అయినా మనకు బుద్ధి రావడం లేదు, అంత పరిపూర్ణత రావడం లేదు, అంత సంపూర్ణత రావడం లేదు. ఇన్ని చేసిన లోతులాగానే మనము ఈ లోకపు అప్పుడు మాత్రము అబ్బో అన్నాము. అప్పుడు కరోనా అప్పుడు చేసినంత ప్రార్థనలు, కరోనా అప్పుడు మనం అల్లాడినంత ఆరాటాలు, అందరి కొరకు ప్రార్థన చేయడాలు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయడాలు అంత ఇప్పుడున్నాయా? మనకు అంత ప్రార్థన చేస్తున్నామా? అంత హృదయ ఉదారకంగా మనం ప్రార్థన చేస్తున్నామా? అంత హృదయంలో నుంచి పెళ్లి బీక్కొని కన్నీరు కారుస్తున్నామా? ఇదిగో నశించిపోతున్నారు. ఇదిగో అక్కడ చూడు వరదలు వచ్చేసి, ఇదిగో ఇక్కడ భూకంపం వచ్చేసి, ఇదిగో ఇక్కడ ఇవి పడి వాళ్ళంతా నశించిపోతున్నట్ట. అయ్యో అక్కడ అట్లా జరుగుతా ఉందా అనుకునేసి ఏదో సానుభూతితో 2 మాటలు మాట్లాడుకునేసి లిక్కులు ఇచ్చేసుకునేసి కాముగా అయిపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర వరకు రాలేదు కాబట్టి. ముందు కరోనా కూడా అట్లాగే మనం చేసాం. మన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం దేవుని వైపు తిరిగాం. అట్లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి దేవుడు, మనం అలాగా నశించిపోకుండా ఉండడానికి దేవుడు మన హృదయాన్ని దేవుని వైపు
తిరిగి హృదయాన్ని చింపుకుంటేట యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని చూద్దామమ్మా. హలో 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 చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం కానిచ్చదన్నమా. 9వ అధ్యాయము 3వ వచనం కానిచ్చదన్నమా. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకున్న వారిని పిలువగా, యెహోవా యెరూషలేము నా పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు అక్కడ ఎవరిని విడిచిపెట్టకూడి. ఏ మాత్రం మొహమాట. ఆ పైన చూసామంటే నేను చెప్పేంత వరకు మీరు ఏమి చేయకూడదు. ఇదిగో మీరు వెళ్ళి నేను ఈ ముద్ర మీరు వెయ్యాలి. ఎవరికి వెయ్యాలి? ప్రలాపిస్తూ ప్రార్థిస్తున్న వారికి. ఏం గుర్తట? లలాటపు గుర్తు. ఆ గుర్తు మనకు ఎట్లాంటిదనంటే, ఇప్పుడు దానియేలు ఎలాగైతే మరి జరగబోయే దాని గురించి దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలను బట్టి ఎట్లా రోధిస్తూ అతను ప్రార్థన చేస్తూ 21 రోజులు సాతాను దగ్గర ఇదని అట్లాగా ఎట్లాగైతే రాబోయే దినాలను అతనికి తెలుసుకొని ప్రార్థన చేశాడో, అవన్నీ నిక్షిప్తంగా దాచబడిందో, అలాగా మనం ఏం చేయాలంటే మన ప్రార్థన శక్తి ఎలాగ కావాలంటే ప్రవక్తల ఆత్మల ప్రార్థనా శక్తి. ప్రవక్తల ఆత్మ వేరు. ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేస్తే చేయొచ్చు, అంటే మన బుక్కుని ప్రకారము చేయకుండా కూడా ప్రవచనాలు చెప్తారు. కానీ మనం ఏంటంటే ప్రవచనాలు అంటే ఏంటి? దేవుడు వాళ్ళకి బయలుపరిచేటివి. మనము కూడా ఎలాగైతే దానియేలు జరగబోయే దాని గురించి ప్రార్థించాడో, ఎలాగైతే మరి అబ్రహాము మరి జరగబోయే దాని గురించి ప్రలాపించాడు, గోజారుకున్నాడో, ఎలాగైతే నినివే పట్టణస్థులు వారి యొక్క నాశనము కానీకుండా ఉండడానికి మరి యోనా దగ్గర ఒకరోజు ప్రాణమంత దూరము ప్రకటన చేసిన తర్వాత 3 రోజులు వాళ్ళే ప్రకటన చేసుకొని దేవుని వైపు అన్ని విడిచిపెట్టి అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభు వైపు తిరిగి ప్రలాపిస్తూ మరి ప్రార్థనలు చేస్తున్న హృదయాలను చింపుకున్నారో వాళ్ళందరూ కూడా పశువులతో సహా వాళ్ళవి కాపాడబడ్డాయి. ఈరోజు మనము కూడా మన కొరకే కాదు, కానీ జరుగుతున్న కార్యాలను బట్టి ఎక్కడెక్కడ ఇది ఉంటున్నదో, ప్రభువా నీ రాకడ సమీపంగా ఉంది నాయన, ఏ ఒక్కరు విడవబడకూడదు నాయన, ఆ నరకాగ్ని గుండంలో పడకూడదు నాయన, సాతాను యొక్క బిలములో దాచిపడిన దాని కొరకు ఉంచిన స్థలములో బిలములోనికి ఎవ్వరము కూడా పోకూడదు నాయన, నువ్వు ఇచ్చినటువంటి రక్షణ కార్యము నిరర్ధకం కాకూడదు నాయన అని మనం ఏం చెయ్యాలంటే మనము మోషేలాగా ప్రార్థన చేయాలి. ఎలాగా అని చెప్పేసేసి, ఎలాగైతే మోషేని తప్పుకొని నేను వీళ్ళందరినీ నాశనం చేస్తే ప్రభువా ఇక్కడికి తీసుకుని వస్తే వాళ్ళు ఇట్లా అంటారు కదా, నీ నామానికి దూషణ కదా, నీకు ఇట్లా కదా అని దేవుని దగ్గర గోజారినట్లు మన ప్రార్థన జీవితం అలాగ ఉండాలండి. అందుకే మనము ఇలాగ తప్పుకొని పోయే వారంగా ఉండము, ఇలాగా నశించిపోయే వారంగా ఉండము. మనం కూడా మన నీతిమంతులను అనిపించుకోవాలి అన్నట్టు ఫోజులు ఏమి కొట్టుకో. ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఫోజులు కొడుతున్నాడు, బిల్డప్లు ఇచ్చుకుంటున్నాడు, అనిపించుకోవాలి అనేసి.
అలాంటి స్వభావాలు మనకు లేకుండా మనము యాజకుడు దాటుకొని పోతున్నట్లు కాకుండా, లేవీడు దాటుకొని పోతున్నట్టు కాకుండా, సమరయుడులాగా దేవుడు ప్రేమ మనకు ఉన్నది. మనము ఇతరుల యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మనము మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలం, దేవుణ్ణి మరి ప్రేమించగలం, దేవుణ్ణి వెంబడించగలం, దేవునితో సహవాసం చేయగలం, దేవుని దగ్గర ప్రార్థించగలము, దేవునితో సహవాసము, అన్యోన్య సహవాసము కలిగి దేవునిలో మనలో దేవుడు ఉంటాడు. నేను మీతో కూడా కాపురము చేయుదును అన్నట్లు మనలో ఆయన నివాసం ఉంటూ మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్కన ఉండడు, మనలో ఉంటాడు దేవుడు. కాబట్టి ఇలాగ లలాటపు గుర్తు మనకు కావాలి. ప్రభువా, నేను నశించిపోకూడదు నాయనా, వారు మాత్రమే రక్షించబడతారండి. లలాటపు ప్రకటనలో చూసామంటే ఆ గుర్తు కలిగిన వారిని తప్పనించి మిగతా అందరినీ సంహరించమంటాడు. ఇదే వచనాలు ప్రకటన 7వ అధ్యాయంలో కూడా మనకు చూడగలం. ఇప్పుడు చదువుకున్నాము యెహోషువ లో 9వ అధ్యాయంలో చదువుకున్న వచనాలన్నీ అక్కడ ఉంటాయి. ప్రకటన 7వ అధ్యాయంలో అలాగా మహాశ్రమలో నుంచి వాళ్ళు మరి ఒక కూటముగా ఎక్కువ మంది వస్తారనమాట. శ్రమల గుండా వారు ఇక్కడ లోకపు శ్రమలను అనుభవిస్తూ ఈ విధంగా దేవుని కొరకు నిలబడిన వారుగా ఉంటారు. మహాశ్రమలు అప్పుడు కూడా దేవుడు కృప చూపెట్టినప్పుడు, ఆ విడవబడినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కూడా దేవుడు సహాయం చేసి ఆయన రక్తంలో ఉతకబడిన వారంగా, ఆయన ముద్రను కలిగిన వారంగా మనం ఉండడానికి దేవుడు కృప చూపెడుతున్నాడు. ఇప్పుడైతే ఆ మహాశ్రమలు మనం అంతగా అనుభవించకుండానే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణను మనము అనుభవించాలి, మనము గ్రహించుకోవాలి. దైవిక శక్తి, దైవిక ప్రేమ, ఆయన యొక్క ఆరాటము, ఆయన యొక్క మనస్సు మనం తెలుసుకొండాలి. అయ్యో, వీళ్ళకి ఎన్ని విషయాలుగా ఎన్ని రకాలుగా చెప్తున్నా వీళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారా, వీళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారా, వీరు ఇంకా రాలేకపోతున్నారా అన్నట్లు మనము దేవునికి దేవునికి వేదన కలిగించే వారంగా ఉండకూడదు, కానీ దేవునికి సంతృప్తి కలిగించే వారంగా ఉండాలి, సంతృప్తి కలిగించే వారంగా ఉండాలి. అప్పుడే మనము మరి బుద్ధి కలిగిన కన్యకల వలె మనము దేవుని రాజ్యం కొరకు మనం ఎత్తగలగం, మరి దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యానికి కూడా మన రాజ్యము, మన రాజు, మన రాజ్యము, కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేము, నూతన దేశము, ఎవ్రీథింగ్ నూతనీకరింపబడుతూ అద్భుతమైన రీతిలో ఆయనే మనకు దేవుడై ఉంటుండగా మనము ఎంత మహారాణులుగా, యువరాణులుగా, దేవదూతల కంటే అధికంగా, సూర్య తేజస్ కంటే ఇదిగా ఆయనను పోలిన ఆయన బిడ్డలముగా ఆయన సన్నిహితంలో మనము ఉండగలం. ఇంకో మాట, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడండి? యేసయ్యనా మనల్నా? దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? యేసయ్యనా మనల్నా? మనల్నే ఎక్కువ. ఎస్, మనలనే. ఎంత ప్రేమకు, ఇంత ప్రేమకు పాత్రులమా అండి మనం? వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకుంటే ఇంత ప్రేమకు పాత్రులమా? కానే కాదు. అసలు పాతిక భాగమైన ఆ యొక్క ఆయన కోరుకున్న రీతిలో మనము మలచబడి ఉన్నామా? ఆ స్వరూపమే మనకు పోయింది కదా. ఈ యొక్క దైవికమైన స్వరూపమే పోయింది కదా మనకు. అవ్వ ఆదాము చేసిన పాపం కొరకు. ఏమండి, పాపం ఎవరి వలన వచ్చిందండి? స్త్రీ వలన. అవ్వనండి. సాతాను. అవ్వ. పామును పక్కన పెడతావులే, అవ్వనా ఆదామా? అవ్వ. కాదండి, కాదండి, ఆదాం దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే దేవుడు మొదట ఆదాంను సృష్టించి ఆజ్ఞాపించింది ఎవరికి? ఆదాంకి ఆజ్ఞాపించాడు. 2వ అధ్యాయంలో చూసామంటే తర్వాత అవ్వకి తెలుసు వెంటనే స్వభావము ఎవరిలోకి వచ్చిన పాపపు స్వభావము అవ్వలోకి రాలేదండి. ఎవరు పాపం చేశారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆ యొక్క పాపపు స్వరూపంలోనికి మారిపోయినాడు.
చెప్తాడు కదా, అవ్వేమో చెప్పడం లేదు, తీసుకొచ్చింది పాప తన ప్రేమే చూపెట్టింది. అయ్యో నేను తిన్నాను, నా భర్త కూడా దేవుడిలాగా మారాలి కదా అని ఆమె ఏం చేసింది, ప్రేమతోనే తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చిందే తడువు అన్నట్టు మింగేసేసి మరలా పైపచ్చి దేవునితో ఏమంటున్నాడు, ఆ దేవుని పైన నెపం మోపుతున్నాడు. చూడండి, నువ్వు నువ్వు ఇచ్చిన ఇవ్వకుండా ఉంటే అవ్వని. నేను తినకపోతుంది కదా, నువ్వు ఇవ్వడం బట్టే కదా నేను తిన్నానా అంటే ఇప్పుడు ఎవరిది తప్పు? అవ్వని ఇవ్వడం బట్టి ఆయన తిన్నాడు అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? దేవునిది. దేవుడు అంటున్నాడు. అంతే కదా, ఇచ్చి పాపం ఇది అయ్యో అన్నందుకు ఇది కదా. ఇవ్వకుండా ఉండుంటే ఒంటరిగా అట్లా దిగులుగా బేకారీలాగా ఉండేవాడు. కవితలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి పాపము? చూడగానే కవిత్వం వచ్చేసేసింది ఆయనకి. అవ్వమ్మని చూడంగానే నా ఎముకలో ఎముక, నా మాంసలో మాంసము, నారీ అని ఎంత రిధమిక్గా మాట్లాడిన మాటలు అవంతా పోతాయి కదా. నీ సంతోషం కోసం దేవుడు నీకు తోడుగా అవ్వనిస్తే దేవుని నిందిస్తావా? తప్పు చేసింది నీవు. అరే ఇది ఎందుకు తిన్నావు, ఎందుకు తీసుకొచ్చావని అవ్వని ఖండించలేదుగా, ఇచ్చిందే తడువని తినేశాడుగా. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ స్వభావము ఆయనలోకి ఇన్వాల్వ్ అయిపోయింది. దైవికమైనటువంటి కనులు, మనోనేత్రాలు మోయబడ్డాయి, పాపపు కనులు తెరవబడ్డాయి. పాపపు స్వభావంలోనికి ఎంత క్విక్గా రెప్పపాట్ల జరిగిపోయిందో, స్వరూపమే మారిపోయింది. అందుకే రాలేకపోయాడు, దిగంబరుడైపోయాడు. అంతకుముందు మహిమ వస్త్రాలు కలిగి దేదీప్యమానమైనటువంటి దేవునికి మహిమతో ఆ దేవుని చూడాలంటే చూడగలమా? ఆ చూడగలిగిన మహిమత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత మహిమ! మోస అడుక్కుంటాడు, దేవా నేను చూడాలి అంటే నన్ను నువ్వు చూడలేవు, నువ్వు చూస్తే చస్తావు అని అన్నాడు. అంటే ఎంత మహిమ, ఎంత ప్రభావం కలిగింది, ఎంత శక్తి కలిగింది. అట్లాంటిది దేవునితో ప్రతిరోజు నువ్వు స్నేహితులాగా ఆడుకుంటా ఉన్నావు కదా, తోటలో సంచారం చేసుకున్నాడు అంటే ఎంత మహిమ నీకు ఇచ్చాడు దేవుడు. క్షణములో పోయింది కదా. అందుకే కదా మహిమలోకి రాకుండా నువ్వు చెట్టు వెనక్కి దాక్కోవాల్సి వచ్చింది. దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేకపోతున్నాముగా. కాబట్టి మనలో కూడా ఈ లోకాన్ని ఎక్కువగా ఆశించడం బట్టి ఒక్కొక్కసారి మనమే ఏమవుతున్నామంటే మభ్యపుచ్చ ఆత్మతో ఉంటూ దేవునికి తెలియదా, నేను ఎట్టున్నాను ఆయనకి తెలియదా అని మనల్ని మనం ఏం చేసుకున్నామంటే సరిపుచ్చుకుంటున్నాం. కాబట్టి మన ప్రవర్తనని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకున్నది. ప్రభువు దగ్గర మనం అడగాలి, ప్రభువా ఈ ప్రార్థన ఆత్మ కలిగినటువంటి ఆ యొక్క లలాటపు గుర్తు నాకు కావాలయ్యా, నా కుటుంబానికి కావాలి నాయన. అది ఉన్నప్పుడే కదా నాయన రక్షింపబడ్డారు అందరూ కూడా. మహాశ్రమంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ గుర్తు కలిగిన వాళ్ళే కదా, ఇశ్రాయేలులో కూడా ఈ గుర్తు కలిగిన వాళ్ళే కదా. కాబట్టి నీవు నా కొరకు చేసిన రక్షణ కార్యము నాకు కావాలంటే ఈ గుర్తు నాకు కావాలి నాయన, నా కుటుంబానికి కావాలి. ఇటువంటి నాకు ఈ గుర్తు నాకు రావాలి అంటే నా హృదయము, నా ఆత్మ, నా శరీరము ఏ మాత్రం అపవిత్రతకి కొంచెం కూడా ఉండకూడదు. సంపూర్ణంగా దేవుడు అక్కడ చెప్పాడు, సంపూర్ణంగా నువ్వు పరిశుద్ధ పరుస్తానన్నావు కదా నాన్న, నన్ను అలాగా చేయవా నాయన, నన్ను అలా చేయవా నాన్న. నేను ఆ సంపూర్ణతలోకి రాకపోవడం బట్టే కదా నేను కూడా కొన్నిసార్లు బిల్డప్లు ఇచ్చుకుంటున్నాను, షోయింగ్స్ ఇచ్చుకుంటున్నాను, అహంకారపు మాటలు మాట్లాడుతున్నాను, గర్వంతో ఉంటున్నాను, నాకు తెలుసు అన్నట్టు తలబిరుసుగా ఉండగలుగుతున్నాము, గర్వించుతుంటున్నాము, లెక్కలేనితనంగా ఎవరిని అంతగా కేర్ చేయనటువంటి వారుగా, తక్కువ వారంగా కూడా చూస్తాము. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయగలుగుతుంటున్నాము, రకరకాలుగా ఉన్నాంగా. ప్రజలంతా అట్టే ఉన్నారు, నీ కామన్ గా చెప్తున్నానండి. మనల్లో కూడా కొన్ని కార్యాలు ఉన్నాయిగా. ఎందుకున్నాయి? ఈ సంపూర్ణత లేదు. పైపెచ్చు మనం కూడా నయోమిలాగా నా జీవితము మారాగా దేవుడు మార్చేశాడు, ఎందుకో ఇంతగా ఇది చేస్తున్నా ఎందుకు కలగడం లేదో. ఎవడు నిన్ను మారమన్నారు? దేవుని స్తుతిస్తా ఉంటే అన్ని కూడా ఇదవుతాయి. శ్రమ అనేది మనకి లోకంలో ఉంటది. ఆ శ్రమ వల్లనే కదా మనము పరిపూర్ణతలోకి వస్తాము, దైవిక శక్తిని మనం తెలుసుకోగలము, దేవుని బలాన్ని తెలుసుకోగలము, దేవుని ప్రేమ ఏంటో చూడగలము, దేవుడు అంటే ఏంటో అవగాహనలోనికి మనం రాగలము. లోకం వైపు కాదండి,
మనకు రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఆ సంపూర్ణత వచ్చినప్పుడు నేను 2-3 వచనాలు చెప్తాను. అది తీసుకొని చదివితే బాగుంటది. ఆ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29 ఒకరు తీసుకోండి. ఒకరు 6వ అధ్యాయము 4వ వచనం తీసుకోండి. ఒకరు 26-16 వచనం తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము, 6వ అధ్యాయము 4వ వచనము, 26వ అధ్యాయము 6వ వచనము, మత్తయి సువార్త 22-37 వచనం. తీసిన వాళ్ళు తీసినట్లు చదవచ్చు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనమ్మ. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చదవనామా? చాలండి. ఎట్లా మనకు ప్రత్యక్షం అవుతాడు ఆయన? మన పూర్ణాత్మతో పూర్ణ పూర్ణ హృదయంతో హృదయంతో పూర్ణాత్మతో వెదకినప్పుడు మనకు ప్రత్యక్షతలు వస్తాయి. అంటే ఈ యొక్క ప్రవక్త ప్రార్థన ఆత్మ మనకు కావాలి అన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కావాలి. అది కావాలి అంటే మనకి ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ యొక్క అలాగా మనము ఆయన వెదకాలి, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని వెదకాలి. నెక్స్ట్ 6 6వ అధ్యాయము వచనమ్మా. 4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. హృదయంలో ఇవన్నీ ఉంటే పూర్ణతో ప్రేమించగలం, పూర్ణాత్మతో ఆయన్ని మొదట వెతకగలము, ప్రేమించగలం. నెక్స్ట్ 26-16 ఈ కట్టడలను విధులను గైకొని నుండి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుతున్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని. చాలా సిస్టర్. నడుచుకోవాలి. ఎట్లా? పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనం నడుచుకోగలం, పూర్ణ హృదయంతోటే. కాబట్టి ఆ పూర్ణత మనకు కావాలి, సంపూర్ణత. అందుకే దేవుడు తెస్సలోనికలోకి చెప్తున్నాడు. అదే మత్తయి 22-37. మత్తయి 22-37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మనం మొదటి ఆజ్ఞ, విలువైన ఆజ్ఞ, శ్రేష్టమైనది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. కాబట్టి మన పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనము సేవిస్తూ ఇట్లా ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆయన వెతుకుతామో సంపూర్ణంగా మనం వెతకగలము, సంపూర్ణంగా ఆయన ప్రేమించగలము, సంపూర్ణంగా ఆయనతో కూడా నడవగలము, ఆయనతో కూడా మనము జీవించగలం. లేకపోతే ఇదిగో నయోమి వలలాగా మనము అక్కడ నిలబడలేం, వచ్చేస్తాం. ఆదాంలాగా వెనక్కి దాక్కుంటాం, యెరూషలేములో నుంచి ఎరుకోకొచ్చి ఇబ్బందులు పాలైనట్టు అయిపోతాం. కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, ప్రభువా సంపూర్ణంగా నన్ను పరిశుద్ధపరచు అన్నప్పుడు ఇలలాటపు గుర్తు కలిగి మనము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడంలో, దేవుని యొక్క బిడ్డలను సంరక్షించడంలో, దేవుడు కూడా హృదయాన్ని తెల్లవారుజామున లేచి ఆయన ప్రలాపించేవాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈ లలాటపు గుర్తు వలన మనకేమొస్తుందంటే ప్రవక్తల ఆత్మ, ప్రార్థన ఆత్మ, ప్రవచించే ఆత్మ అని కాదు, ప్రవక్తల ప్రార్థన ఆత్మ,
బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. వీటి కొరకు ప్రార్థించని దేవుడు చెప్తుంటాడు. మనం వాటి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక విషయాలను మనము దేవుని ద్వారా అనేక విషయాలు జరగకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందిని మనతో పాటు సంరక్షించుకున్న వారంగా మనము ఉండగలం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు చూపెడుతూ ఉంటుండగా ఈరోజు దేవుని వైపు మనం తిరుగుదాము. ఆఖరిగా ఒక వచనాన్ని చదువుకొని ముగించేస్తాము. మొదటి పేతురు 5:10. మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరచును. యుగయుగములకు ప్రభావమునకు కలుగును గాక. ఆమేన్. అంతే. యుగ యుగములకు దేవునికి మహిమ కలుగులాగున ఇప్పుడున్న ఈ శ్రమలో నుంచి దేవుడు మనల్ని సంరక్షించి ఆయన మహిమార్థమే మనము వాడుకుంటాడు. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పీ 4:00 చెప్పబడినట్లు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అంటూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. దేని గురించి కూడా చింతించుకుడు గాని ప్రతి విషయంలో కృతజ్ఞత విజ్ఞాపనలతో దేవునికి విన్నవించుకున్నప్పుడు మన హృదయానికి మన మనసుకి మన తలంపులకి దేవుడు కావలి ఉండి నిందారహితులుగా మనల్ని నడిపించే దేవుడు అంటాడు. ఫిలిప్పీ 4:4-7 ఈ మాట చెప్పిన దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించడానికి మనము ప్రభువు దగ్గర అడిగినప్పుడు ప్రభువు మనకు కూడా అలలాటపు గుర్తుని ఇచ్చి మరి మనతో పాటు అందరిని కూడా సంరక్షించుకొనులాగున దేవుడు చేసింది మన పట్ల నిరర్ధకం కాకుండా ఇందుకోసమా నేను నీ కొరకు చేసిందనని దేవుడు మరి పశ్చాత్తాప పడకుండా మరి వేదన పడకుండా మరి దిగులు పడకుండా దేవునికి సంతోషం కలిగించే వారంగా మన రాజ్యాన్ని కట్టే వారంగా రాకడ సమయంలో ధైర్యంగా ముందుకు సాగే వారముగా దేవుడు తన కృపను అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. టైం అయింది కదండి.